నేను అతనికి అప్పు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నేను అతని మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. అతడు వారిని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం మేడ్ అ బిగ్ మిస్టేక్ను ఉపయోగిస్తాం. చాలా పెద్ద తప్పు చేశాను, లేదా చాలా పెద్ద తప్పు చేశావు, లేదా చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మేడ్ అ బిగ్ మిస్టేక్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ మేడ్ అ బిగ్ మిస్టేక్ ప్లస్ బై ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. నేను అతనికి అప్పు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నేను అతనికి అప్పు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ బై లెండింగ్ హిమ్ మనీ. ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ బై లెండింగ్ హిమ్ మనీ. నేను అతని మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. నేను అతని మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ బై లిజనింగ్ టు హిమ్. ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ బై లిజనింగ్ టు హిమ్. అతడు వారిని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాడు. అతడు వారిని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాడు. He made a big mistake by trusting them. He made a big mistake by trusting them. నువ్వు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. You made a big mistake by coming here. You made a big mistake by coming here. నేను నిన్ను ఆహ్వానించి చాలా పెద్ద తప్పు చేశాను. నేను నిన్ను ఆహ్వానించి చాలా పెద్ద తప్పు చేశాను. ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ బై ఇన్వైటింగ్ యూ. ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ బై ఇన్వైటింగ్ యూ. నువ్వు అక్కడికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు అక్కడికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.